చెయ్యాలనే తపన ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అనేది నిరూపించారు ఆ ముగ్గురు యువకులు. విజయవాడ నుంచి కాశ్మీర్లోని లడాక్ వరకు బైకులపై వెళ్తున్నట్లు తెలిపారు. బుధవారం రోజున హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ యువకులు ఒక్కసారిగా బైకులపై బ్లాక్ డ్రెస్సులతో హెల్మెట్లతో వినూత్నంగా కనబడడంతో జనం అదో రకంగా చూశారు. అదేదో ఫర్ ద పీపుల్ సినిమాలో ఉన్నట్లుగా ఆ యువకులు ఉండడంతో చాలా మంది వచ్చి వాళ్లతో మాట్లాడారు. విజయవాడ నుంచి బయలుదేరిన యువకులు మరియు మంచిర్యాల మీదుగా నాగ్పూర్ హైవే మీదుగా కాశ్మీర్కు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాం 45 రోజులు ఉంటుందని అన్నారు. సరదా కోసమే ఈ బైక్లపై కాశ్మీర్కు వెళ్తున్నట్లు యువకులు తెలిపారు. లడాక్ వెళ్ళి లడాక్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తున్నాము. 45 రోజుల ప్రోగ్రామ్ అనుకుంటున్నాము. అదొక ప్యాషన్ అంతే, అంతకంటే ఏం కాదు కదా. ప్యాషన్ గురించి కొంచెం నాది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ముందుది, నాది ఇది వచ్చి 2.4 అవుతుంది. దీనిదేమో KTM 390 అడ్వెంచర్, అది 4 లక్షలు. ప్రోగ్రామ్ 45 రోజులు కాశ్మీర్ టు కన్యాకుమారి. విజయవాడలో ఇవాళ బయలుదేరాం. మళ్ళీ జూన్ 25, 26కి వెళ్తాం బ్యాక్ టు విజయవాడ.